హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ దెన్ ఈసెట్ రిలేటెడ్ ప్రతి అప్డేట్స్ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్ ఫర్దర్ అప్డేట్స్. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈసెట్ రిలేటెడ్గా సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ సెక్షన్లోని పిన్నెడ్ కమెంట్ కింద మేము పెడతాము. ఒకసారి మీరు వెళ్ళి మీ రిలేటెడ్ ఏమైనా కాంటెంట్ ఉందేమో అనేది ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎవరన్నా ఈసెట్ టెస్ట్ సిరీస్ అనేది ఉన్నది మన దగ్గర. లైక్ ఇందులో మనకి టోటల్గా 32 ఎగ్జామ్స్ ఉంటాయి, 32 చాప్టర్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, అండ్ దెన్ 6 క్విజెస్ ఉంటాయి. మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ రిలేటెడ్గా కొంత నోట్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఈసెట్ అప్లికేషన్ ఫిల్లింగ్లో డౌట్స్ అన్ని రిజాల్వ్ చేస్తాము. ఇవన్నీ బెనిఫిట్స్ పొందడానికి మీరు ఎవరైనా టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ అంటే ఏంటి, అందులో ఇంకా ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనేది డీటెయిల్డ్ వీడియో ఉంది, అది డిస్క్రిప్షన్లో పెడతా. లేదు వీడియోతో సంబంధం లేదు, రిజిస్టర్ అయిపోతాం అనుకున్న వాళ్ళు డెఫినెట్గా రిజిస్టర్ అవ్వచ్చు, వెబ్సైట్ లింక్ కూడా ఇస్తా. థ్యాంక్ యూ. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఖచ్చితంగా ఈ వీడియో చాలా చాలా హెల్ప్ఫుల్. ఎవరైతే ఇంతవరకు ఈసెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఒకవేళ స్టార్ట్ చేసినా మీరు బిగినింగ్లోనే ఉన్నారు, తడబడుతున్నారు అనుకుంటే మాత్రం డెఫినెట్గా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఎన్ని మినిట్స్ ఉంటే అన్ని మినిట్స్ చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. డెఫినెట్గా మీరు సంథింగ్ ఇంపార్టెంట్ విచ్ యూ హ్యావ్ ఎవర్ ఎప్పుడు చూడలేంది వినలేంది నేను చెప్పబోతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో అదేంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తమ్నేల్లో చూసినట్టుగానే టార్గెట్ 10 days ఆర్ టార్గెట్ 100 days అని పెట్టా. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేస్తున్న టైం అండ్ డేట్ వచ్చేసినప్పటికీ December 28th ఈవినింగ్ టైంలో నేను రికార్డ్ చేస్తున్నాను. మీకు ఏపీ ఆర్ టీజీ, తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ ఏ ఈసెట్ రాస్తున్నప్పటికీ కూడా మీకు ఇంకా అప్రాక్సిమేట్గా ఈ రోజు నుండి కూడా మీకు 120 to 140 days మేలో ఉంటుంది ఎగ్జామ్. కాబట్టి ఎప్పుడైనా ఉండొచ్చు ఇన్ బిట్వీన్ 120 to 140. బట్ నేను 100 days టార్గెట్ అని ఎందుకు ఇచ్చాను అంటే, ఈ 100 మిగతా 30 or 20 days ఎన్ని డేస్ ఉంటాయో స్క్రాప్, అవంతా కూడా మీరు ఎలాగ యూజ్ చేసుకోరు. ఫెస్టివల్స్ అని, సెమ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ అని, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని, ప్రాజెక్ట్స్ అని అన్నీ పోగా ఒక 100 days టార్గెట్ చేసుకోండి. మరి టార్గెట్ 10 అని ఎందుకు పెట్టానంటే, మీరు చాలామంది అనుకుంటారు ఈసెట్ ఎగ్జామ్ ఏదో చిన్న ఎగ్జాము రాసియొచ్చని. బట్ ఈసెట్లో ఎప్పుడు కూడా 10 daysలో మీరు చదవాల్సింది ఏం ఉండదు. ఇంకా అప్పుడు ఆ 10 days చదివినా ఒకటే, మీరు లాస్ట్ రోజు ఎగ్జామ్ రోజు ఏదైనా రివైజ్ చేసి వెళ్ళిపోవడం అయినా ఒకటే. ఎందుకంటే 10 daysలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఆ 10 daysలో చదివేద్దాం అని అనుకున్న వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బేసిక్ ఆల్ఫాబెట్స్ 26 ఉంటాయి కదా. మీరు ఆ 10 days కూర్చుంటే ఆ ఆల్ఫాబెట్స్ వరకు మాత్రమే చదవగలరు. అర్థమైందా? బట్ 100 days టార్గెట్ చేసుకుంటే మీరు బేసిక్స్, మీకు అసలు ఏం రాకపోయినా బేసిక్స్ ఆల్ఫాబెట్స్ నేర్చుకోవచ్చు. ఆ ఆల్ఫాబెట్స్ యూజ్ చేస్తూ వర్డ్స్ ఫ్రేమ్ చేయొచ్చు. ఆ వర్డ్స్ యూజ్ చేస్తూ సెంటెన్సెస్ కూడా ఫ్రేమ్ చేసుకోవచ్చు. తద్వారా మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. ఆల్ఫాబెట్స్ రాస్తే మార్కులు వేస్తాడా, సెంటెన్స్లు రాస్తే మార్కులు వేస్తాడా ఇంగ్లీష్ ఎగ్జామ్లో, డిపెండింగ్ అపాన్ ద క్వశ్చన్ పేపర్. మీకు సెంటెన్స్ రాస్తేనే కదా పడేవి మార్కులు. అలానే ఈసెట్ ఎగ్జామ్లో మీరు 100 days టార్గెట్ చేసుకొని పెట్టుకుంటేనే మీకు బెటర్ రిజల్ట్ వస్తుంది. కంప్లీట్గా నేర్చుకోగలుగుతారు ఎంతో కొంత. 10 daysలో జస్ట్ ఏంటంటే జస్ట్ ఆ స్మాల్ రివైజ్ రీక్యాప్ చేసుకోగలరు తప్ప మొత్తం అంతా ఎక్కించుకోలేరు బుర్రకి. అర్థమైందా? కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ని ఫాలో అవ్వండి, యూస్ చేసుకోండి. ఈ 100 daysలో మీకు టోటల్గా 200 మార్క్స్ ఉన్నాయి కదా. 200 మార్క్స్, 50 marks ఫర్ మ్యాథ్స్, 50 marks ఫర్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, అండ్ 100 marks ఫర్ యువర్ కోర్ రెస్పెక్టెడ్ బ్రాంచ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్. కాబట్టి 200 మార్క్స్ని మనం 100 daysలో ఎలా అంటే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ 25 days ఏవైతే ఉన్నాయో ఆ ఫస్ట్ 25 days అనేవి మ్యాథమెటిక్స్కి ఇవ్వండి. ఈ 25 daysలోని మ్యాథమెటిక్స్కి ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ని క్రాక్ చేయాలి. ఫస్ట్ చదవాలి. మ్యాథ్స్లో చదవచ్చు కూడా, ఎందుకంటే ఫార్ములాస్ ఉంటాయి, అవి చదవాలి, బాగా చదవాలి. నా ప్యూర్ సజెషన్, ప్లీజ్ అట్లీస్ట్ 1 to 2 days ఫార్ములాస్ చదవడానికి పెట్టుకోండి. ఎందుకంటే ఫార్ములాస్ మర్చిపోతే సమ్ రాదు. మీకు లాజికల్గా మ్యాథమెటికల్గా బాగా వచ్చుండొచ్చు, బట్ ఫార్ములా మర్చిపోతే ఆన్సర్ రాదు కదా. ఈసెట్లో ఏంటి చూస్తాడు? ఆన్సర్ చూస్తాడు, ఆప్షన్ కరెక్టా కాదా చూస్తాడు. మీరు ఎలా చేశారు, ఏ ప్రాసెస్లో చేశారని చూడడానికి ఎవరుంటారు కదా. కాబట్టి ఫార్ములా గుర్తుంటేనే ఫైనల్ ఎండ్ రిజల్ట్ వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి 1 to 2 days ఈ 25 daysలో కూడా ఫార్ములాస్ని రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? అందులో కూడా మ్యాట్రిసెస్, పార్షియల్ ఫ్రాక్షన్స్, ఇంటిగ్రేషన్లో కూడా డెఫినైట్ అండ్ ఇండెఫినైట్, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్, అండ్ దెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇవి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. లాస్ట్లోని ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ చూసుకోవడానికి ట్రై చేయండి. ట్రిగ్నోమెట్రీ కూడా హెవీ వెయిటేజ్ ఉంటుంది, బట్ చాలామంది డిఫికల్ట్గా ఫీల్ అవుతారని చెప్పి నేను చెప్పలేదు. ఓకే? ఈ 25 daysని ఇలా యూజ్ చేసుకోండి. ఆఫ్టర్ 25 days నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ విషయానికి వస్తే, ఇది నా సజెషన్ మాత్రమే. నేను మీకు పర్టికులర్గా ఇంకొక
25 డేస్ ఇక్కడ. ఓకే. ఎందుకంటే 50 మార్క్స్‌కి 25 డేస్ ఆ రూల్‌లో వెళ్దాం మనం. ఓకేనా? ఫస్ట్ 50 మార్క్స్‌కి మ్యాథ్స్‌కి 25 డేస్ ఇచ్చుకున్నారు. నెక్స్ట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంబైన్డ్‌లీ 25 డేస్ వస్తుంది. ఐ మీన్ 50 మార్క్స్ వస్తుంది. దానికి ఇంకొక 25 డేస్. ఈ 25 డేస్‌లో 15 డేస్ మీరు కెమిస్ట్రీకి యూజ్ చేసుకొని 10 డేస్ ఫిజిక్స్‌కి యూజ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ సజెషన్, ఎందుకు 15 ఈక్వల్ వెయిటేజ్, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ 2 కూడా ఈక్వల్ వెయిటేజ్ ఉంటుంది. 25 మార్క్స్, 25 మార్క్స్. నేను ఎందుకు మీకు కెమిస్ట్రీకి 25 డేస్ యూజ్ చేసుకోమంటున్నాను, ఫిజిక్స్‌కి 10 డేస్ యూజ్ చేసుకోమంటున్నానంటే, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ కెమిస్ట్రీ అనేది డిసైడర్ అవుతుంది. మీ ర్యాంక్ డిసైడర్ అవుతుంది. మీకు తెలుసు కదా, ఈ సెట్‌లో చాలా మంది రాస్తారు. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనేది ఒక మార్క్ తక్కువ వచ్చినా కూడా ఎక్కడో వందల్లో డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇలాంటప్పుడు మీరేం చేయాలి అంటే, కెమిస్ట్రీ డిసైడర్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే ఫిజిక్స్ కొంచెం టఫ్‌గా ఉంటుంది. మోడరేట్‌గా ఇచ్చినా రాయలేని సిట్యుయేషన్స్ వస్తాయి. మోర్ ఓవర్ ఎక్కువ థియరీ క్వెషన్స్ కన్నా లైక్ ప్రాబ్లమాటిక్ క్వెషన్స్ అడుగుతాడు. మనకు కష్టంగా అనిపించొచ్చు. ఇన్ని కేసెస్ ఉన్నప్పుడు, మీ దగ్గర లిమిటెడ్ టైమ్ ఉన్నప్పుడు 15 డేస్ కెమిస్ట్రీ చదవడం బెటర్ కదా, రాదర్ దెన్ ఫిజిక్స్. ఎందుకంటే ఫిజిక్స్ కష్టమని ఫీల్ అయినప్పుడు 10 డేస్ చదివినా కూడా మీకు ఎంత ఎక్కుతుంది అనేది మీకే వదిలేస్తున్నా. కెమిస్ట్రీ ఏంటి అంటే థియరీకి, ప్రాబ్లమ్స్‌కి కూడా ఈక్వల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఎక్కువ సార్లు మనం గమనించొచ్చు. అలాంటప్పుడు కెమిస్ట్రీ చదవడం సమ్‌వాట్ బెటర్. కాబట్టి కెమిస్ట్రీకి 15 డేస్ ఇవ్వండి. ఫిజిక్స్‌కి 10 డేస్ ఇచ్చి ఫార్ములాస్ నచ్చినవన్నీ చదవండి. అసలు బాబోయ్! ఈ ఫిజిక్స్ నాకు ఎక్కడం లేదురా బాబు అనుకుంటే, ఆ 25 డేస్‌లో 5 డేస్ ఫిజిక్స్‌కి ఇచ్చి రిమైనింగ్ 20 డేస్ కూడా కెమిస్ట్రీకి తీసుకోండి. ఫిజిక్స్‌కి ఏం చేయాలనేది మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇప్పుడు టోటల్‌గా 100 డేస్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మనకి 50 డేస్ అయిపోయినాయి. అండ్ రిమైనింగ్ 50 డేస్‌లో మనం ఏం చేస్తామంటే 100 మార్క్స్ కోర్ కవర్ చేయాలి. బట్ 50 డేస్ కూడా కోర్‌కే ఇచ్చేస్తారా? ఇట్స్ నాట్ దట్ మచ్ కరెక్ట్. ఎందుకంటే కోర్ సబ్జెక్ట్స్ విషయానికి వచ్చినా కూడా, ఎలా అయితే మనం మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోని ఫిజిక్స్ కష్టంగా ఉంటుంది, ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది అనుకున్నామో, అలాగే కోర్ సబ్జెక్ట్ కూడా, ప్రతి కోర్ సబ్జెక్ట్ కూడా మీకేమీ అంత ఈజీగా ఉండదు. అర్థం కాదు. అలాంటప్పుడు 50 డేస్ దాని మీద స్పెండ్ చేయడం వేస్ట్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఎలక్ట్రికల్ బ్రాంచ్ అనుకుందాం. ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లోని చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్, ఒక 10 సబ్జెక్ట్స్ మీకు ఉండొచ్చు ఈ సెట్‌లో. ఆ 10 సబ్జెక్ట్స్ మీకు అర్థమైపోతాయా అంటే అర్థం కావు. అందులో 5 6 అర్థమవుతాయి. సో, ఇప్పుడు ఆ 5 ఆర్ 6 సబ్జెక్ట్స్ మీద మోర్ ఫోకస్ పెట్టి, అర్థం కాని 3, 4 సబ్జెక్ట్స్ మీద లెస్ ఫోకస్ పెట్టండి. దానికి మనకి ఒక అరౌండ్ 35 డేస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే. రివిజన్‌లో మళ్ళీ నేను చెప్తా ఎలా చదవాలనేది. 35 డేస్ చదవండి. అర్థమైందా? ఈ 35 డేస్ చాలా కాన్సంట్రేటెడ్‌గా 100 మార్క్స్ సిలబస్‌లో మీకేవి అర్థమవుతున్నాయి, ఎంతవరకు చేయగలుగుతున్నాం అనేది ఆ రిలేటెడ్ సిలబస్, ఆ రిలేటెడ్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ చదువుకోండి కోర్‌లో. అర్థమైందా? అన్నీ కవర్ చేసుకోవాలనే రూల్ ఏం లేదు. ఓకే. 35 డేస్ ఫర్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఫర్ కోర్, అది కూడా అర్థమయ్యే సిలబస్ కోసం. అర్థమైందా? ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఈ 35 డేస్ కూడా చదివేస్తారు బాగా. ఇప్పుడు టోటల్ ఇంకా 15 డేస్ లెఫ్ట్ ఓవర్ ఉంది. అండ్ ఇంకొక విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, 15 డేస్ మనం మాట్లాడుకునే ముందు, ఈ ఏవైతే మ్యాథ్స్ చదివారో 25 డేస్ తర్వాత, మళ్ళీ నెక్స్ట్ 25 డేస్ మీరు మ్యాథ్స్‌ని ముట్టరు, టచ్ చేయరు. ఎందుకంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ చదవాలనుకుంటున్నారు. మీ టార్గెట్ అదే. టార్గెట్ నుంచి డీవియేట్ అవ్వద్దు. కాబట్టి ఇప్పుడేం చేయాలి అంటే, మరి మళ్ళీ మీరు రివిజన్ చేసే టైంకి మీకు మ్యాథమెటిక్స్ గుర్తుంటుందా? గుర్తుండదు కదా! అలాంటప్పుడు మీరు ఏదైతే ఫస్ట్ 25 డేస్‌లో మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్నారో, ప్రిపేర్ అయ్యేటప్పుడే శుభ్రంగా ఒక మంచి నోట్‌బుక్ తీసుకొని, ఆ నోట్‌బుక్‌లోని ఫార్ములాస్ అన్నీ ఫస్ట్ మీకు చదువుకొని, ప్రాక్టీస్ చేసుకొని, ఒక హ్యాపీగా అన్ని ఫార్ములాస్ కూడా రాసేసుకోండి. రాసేసుకున్న తర్వాత నెక్స్ట్ మ్యాట్రిసెస్ చేశారు, పార్షియల్ ఫ్రాక్షన్ చేశారు. పార్షియల్ ఫ్రాక్షన్స్‌లో మనకి టోటల్‌గా టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అలా అని చెప్పి మనకి పార్షియల్ ఫ్రాక్షన్ టైప్స్ ఉంటాయి. ప్రతి టైప్‌కి కూడా ఒక చిన్న ట్రిక్ అనేది ఎక్కడో దగ్గర మీకు తగులుతుంది మీరు చేసేటప్పుడు. అలానే మ్యాట్రిసెస్‌లో కూడా డిఫరెంట్ ఫార్ములాస్, డిఫరెంట్ ట్రిక్స్ ఉంటాయి. ఓకే. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అయితే ఎలా చేయాలి? స్క్యూ మ్యాట్రిక్స్ అయితే ఎలా చేయాలి? ఓకే. నెక్స్ట్ చాలా ఉంటాయి ఇంకా మ్యాట్రిసెస్‌లో. అలా డిఫరెంట్ మ్యాట్రిసెస్‌కి ఒక్కొక్క ట్రిక్ అనేది మీకు ఉండొచ్చు. ఓకే. అలా మ్యాథ్స్ రిలేటెడ్‌గా ఏ ప్రాబ్లమ్‌లో ఏ ట్రిక్ మీకు బావుంది, నేను తర్వాత కూడా దీన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు గుర్తుపెట్టుకుంది తర్వాత గుర్తుపెట్టుకోలేను అనుకున్నట్టయితే, ఆ బుక్‌లో నోట్ చేసుకోండి. ఆ ట్రిక్స్ గాని, ఫార్ములాస్ గాని అన్నీ కూడా మ్యాథ్స్ రిలేటెడ్‌గా నోట్ చేసేయాలి. ఆ నోట్ చేసిన బుక్ మీ దగ్గరే ఉండాలి. మళ్ళీ మీరు ఏదైతే కెమిస్ట్రీ, ఫిజిక్స్ టైమ్ చదువుతారు కదా! చదువుతున్నప్పుడు ఏదో ఒక 5-6 డేస్ గాని, 1 వీక్ గాని, ఒక హాఫ్ ఎన్ అవర్ టైమ్ తీసుకొని, ఈ మ్యాథ్స్ రిలేటెడ్ రన్నింగ్ నోట్స్ ఏదైతే రాసుకున్నారో అవి రివైజ్ చేయండి. దట్ విల్ బి వెరీ బెనిఫిషియల్ టు యూ. వై? బికాస్ 25 డేస్ ఫస్ట్ చదివేసి, మళ్ళీ రివిజన్ టైమ్‌లో చదువుదాం అనుకుంటే చాలా గ్యాప్ వస్తుంది. 80 డేస్ ఒక 2, 3 మంత్స్ గ్యాప్ వస్తే మీకేం గుర్తుండదు. ఎంతైనా హ్యూమన్ బ్రెయిన్ కదా! కొత్త స్టఫ్ వస్తున్న కొద్దీ పాత స్టఫ్ అనేది పోతూ ఉంటుంది. దట్ విల్ బి నాట్ కరెక్ట్. చదివిన 25 డేస్ కూడా యూజ్‌లెస్ అయిపోతుంది. అది అస్సలు కరెక్ట్ కాదు.
మీ ప్రిపరేషన్ ఈ వీడియో చూసి వేస్ట్, నేను ఏదో చెప్పాను అనుకుంటారేమో కానీ ఈ వీడియో చూసి 25 డేస్ చదువుకుంటే రివిజన్ లేకపోతే ఈ వీడియో వేస్ట్, చదివిన టైము వేస్ట్ కదా. సో అందుకనే నేను ఇదొక్క చిన్న క్లారిటీ ఇస్తున్నా. అండ్ దెన్ ఫైనలీ అలాగే ఇంజనీరింగ్ కోర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ చదువుతున్నా, ఫిజిక్స్ చదువుతున్నా, కెమిస్ట్రీ చదువుతున్నా, ప్రతి ఫార్ములా, ప్రతి ఇంపార్టెంట్ పాయింట్ అండ్ ఎస్పెషల్లీ థియరీ సబ్జెక్ట్స్, కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్లో థియరీ కానీ కోర్ సబ్జెక్ట్స్ థియరీ కానీ రన్నింగ్ నోట్స్ ఇంపార్టెంట్. ప్రతి సబ్జెక్ట్కి రన్నింగ్ నోట్స్ ఉండాలి. లేకపోతే మీరు ఎన్ని పాయింట్స్ మళ్ళీ రివిజన్ చేసే టైంలో మళ్ళీ చదువుకుంటారు. మీరు 85 డేస్ టోటల్ 200 మార్క్స్ చదివినప్పుడు లాస్ట్ 15 డేస్ రివిజన్లో కూడా మళ్ళీ 200 మార్క్స్కి ప్రతి పాయింట్ చదవగలరా? ఈజ్ ఇట్ పాసిబుల్? దట్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి ఆ 15 డేస్కి మీకు ఉపయోగపడే అంత రన్నింగ్ నోట్స్ మీరు రాసుకోవాలి. ఆ రన్నింగ్ నోట్స్ ఎలా రాయాలనేది ఆల్రెడీ నేను చెప్పాను. మళ్ళీ ఇంకొక వీడియో చేయమన్నా నేను ఈ పర్టికులర్ ఇయర్ రిలేటెడ్గా నేను చేస్తాను. ఓకే, రన్నింగ్ నోట్స్ రాయాలి. అది ఎలా రాయాలో, నేను ఎంత ఎఫెక్టివ్గా రాయాలో, నేను రాసిన రన్నింగ్ నోట్స్ అన్నీ మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఎవరైనా మిస్టేక్ చేస్తే దాని నుంచి రెక్టిఫై అవ్వడం మీకు తెలుసుకోవాలి. నేనే మిస్టేక్ చేశాను, ఎలా రెక్టిఫై చేసుకున్నాను అని కూడా మీకు చెప్తాను. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు కమింగ్ టు ది లాస్ట్ 15 డేస్ రివిజన్ స్ట్రాటజీ. ఆ రన్నింగ్ నోట్స్ ఏవైతే స్టార్టింగ్ ఫ్రమ్ ది మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కోర్ చదువుతారో ఆ రన్నింగ్ నోట్స్ అంతా తీసి వాటిలో రివిజన్ చేయాలి. ఈ రివిజన్స్ అనేవి లాంగ్ రివిజన్, షార్ట్ రివిజన్ టూ టైప్స్ కింద పెట్టుకోండి. 15 డేస్ టైం ఉంటుంది కదా లాస్ట్ ఈసెట్కి వెళ్ళే ముందు. మీకు ఈసెట్ డేట్ అనౌన్స్ చేసే చాలా ముందే అనౌన్స్ చేసేస్తాడు కదా. లాస్ట్ 15 డేస్ ఏవో మీకు తెలుసు. ఫర్ సపోజ్ మే 10న ఈసెట్ ఉందనుకోండి, ఏప్రిల్ 25 కల్లా మీరు కంప్లీట్ సిలబస్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఓకే, ఆ తర్వాత ఏప్రిల్ 26 నుండి మే 10th వరకు కూడా నో మోర్ న్యూ కాన్సెప్ట్స్, ఇంకేం చదవకండి. ఆ 15 డేస్ మీరు ఎలా యూజ్ చేసుకోవాలంటే 2 రివిజన్స్, లాంగ్ రివిజన్, షార్ట్ రివిజన్. ఫస్ట్ 10 డేస్ లాంగ్ రివిజన్, నెక్స్ట్ 5 డేస్ షార్ట్ రివిజన్. ఆ లాంగ్ రివిజన్లోని మీరు ఏం చేయాలంటే 10 డేస్ కాబట్టి అందులో 10 డేస్లో 3 డేస్ మ్యాథ్స్కి, 2 డేస్ కెమిస్ట్రీకి, 2 డేస్ 1 డే ఫిజిక్స్కి, అండ్ దెన్ నెక్స్ట్ 4 డేస్ కోర్కి ఇవ్వండి. లాంగ్ రివిజన్ అన్నట్టు, అంటే ఎక్కువ రోజులు రివిజన్ చేయడం. అర్థమైందా? లాంగ్ రివిజన్ అంటే ఏదో కాదు, ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువ రోజులు. ఇక్కడ అర్థమైందా? మ్యాథ్స్కి 3 రోజులు చేస్తారు, కెమిస్ట్రీకి 2 రోజులు చేస్తారు, ఫిజిక్స్కి తక్కువ చదివితే తక్కువ 1 డే రివిజన్ చేసుకుంటారు, ఎక్కువ చదివితే 2 డేస్ రివిజన్ చేసుకుంటారు మీరు చదివేటప్పుడు ఇనీషియల్గా. అండ్ దెన్ కోర్కి 4 డేస్ రివిజన్ చేస్తారు. అయిపోయిందా? రివిజన్ చేసేసారు, అయిపోయింది. నెక్స్ట్ షార్ట్ రివిజన్ కింద ఇప్పుడు ఏదైతే మీరు చదివిన రన్నింగ్ నోట్స్ నుంచి 10 డేస్ చదువుకున్నారో మళ్ళీ షార్ట్ రివిజన్ 5 డేస్ ఉంటుంది. మ్యాథ్స్కి 1 డే, ఫిజిక్స్కి 1 డే, కెమిస్ట్రీకి 1 డే, కోర్కి 2 డేస్. ఎనఫ్, హైలీ ఎనఫ్. ఈ మధ్యలో ఈ అన్ని డేస్లో నేను మీకు చెప్పిన టెస్ట్ సిరీస్ ఉందో చూసారా, ఆ టెస్ట్ సిరీస్లో చాలా బిట్స్ మీకు వస్తాయి. ప్రిపేర్ అవుతూ రాయడం అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే రేపు టెస్ట్ సిరీస్ ఉంది, రేపు ఎగ్జామ్ ఉంది అనుకుంటే మీరు ప్రిపేర్ అవుతారు, ఎగ్జామ్ లేదనుకుంటే ప్రిపేర్ అవ్వరు. ఈ టెస్ట్ సిరీస్ అనేది త్రూఅవుట్ ది 4 months కూడా ఉంటుంది. వీక్లీ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ప్రతి దానికి కూడా సిలబస్ చెప్తాము. ఆ సిలబస్ చదువుకొని ఆ పర్టికులర్ టైంలో ఎగ్జామ్ రాస్తారు. కాబట్టి మీరు చాలా చాలా బెనిఫిట్స్ పొందుతారు. తీసుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకే, సో ఇలా మీరు టోటల్గా 100 డేస్ని మీరు అరేంజ్ చేసేసుకున్నారు, చదివేశారు. ఓకే, ఇది మీ ప్లాన్. ఇప్పుడు రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఇది మెయిన్ టార్గెట్. 100 రోజులు మాటలతో చెప్పేసుకున్నాం బాని, మరి ఎన్ని గంటలు చదవాలి అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ చదివేటప్పుడు ఏంటి అంటే మనం సినిమా చూస్తున్నప్పుడు ఇంత గుడ్లాపగిచ్చుకొని చూస్తాం, నిద్ర రాదు. ఈవెన్ మీరే కాదు, నేనే కాదు, ఎవరైనా నిద్ర రాదు. ఎందుకంటే సో మచ్ కాన్సన్ట్రేటెడ్గా ఉంటాం కాబట్టి. బట్ కమింగ్ టు ది ఏమైతే చదువుతున్నామో అది చదివేటప్పుడు మనకు అంత కాన్సన్ట్రేషన్ అనేది ఉండదు, స్లీప్ వస్తుంది. ఈవెన్ 20 minutes చదివిన తర్వాత మనకి స్టార్ట్ అయిపోద్ది. ఓకే, ఆవలింతలు అన్నీ స్టార్ట్ అయిపోతే ఇంకా చదువు బుద్ధి వేయదు. కాబట్టి మీరు డైలీ నా 100 days టార్గెట్లో నేనేం చెప్తున్నానంటే మీకు డైలీ 4 పూట్ల 4 గంటలు చదవండి. మార్నింగ్ 1 hour, మధ్యాహ్నం 1 hour, ఈవినింగ్ 1 hour, నైట్ బెడ్కి ముందు 1 hour. అర్థమైందా? 4 hours చదవండి. అట్లీస్ట్ స్టార్టింగ్ 4 hours చదవకపోతే అట్లీస్ట్ స్టార్టింగ్ 2 hours, హాఫ్ అన్ అవర్, మార్నింగ్ హాఫ్ అన్ అవర్, ఆఫ్టర్నూన్ హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్, నైట్ హాఫ్ అన్ అవర్, అకార్డింగ్ టు యువర్ సిచ్యుయేషన్స్. మీరు ఎందులోనో ఇంటర్న్షిప్ చేస్తున్నారు, మీకు 4 times చదవడం అవ్వదు అంటే ఒకేసారి 2 గంటలు నైట్ చదువుకుంటారు, లేదా మార్నింగ్ 1 hour, నైట్ 1 hour చదువుకుంటారు. నా టార్గెట్ ఎవరైతే ఇంట్లోనే ఉండి సెమ్కి ప్రిపేర్ అవుతున్నా, ఇంట్లోనే ఉండి ట్రైనింగ్ చేస్తున్నా, ఇంట్లోనే కెరియర్ గ్యాప్ అంటే లైక్ లాస్ట్ ఇయర్ ఈసెట్ రాసి సక్సెస్ అవ్వక ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా 4 times రివిజన్, 4 times కూడా 1 hour చదువుకోండి. అర్థమైందా? సో ఇలా చదువుకోవడం వల్ల ఎక్కువసేపు చదవక్కర్లేదు, 1 hour కాబట్టి ఈజీగా మేనేజ్ చేసేస్తారు. అండ్ మేజర్ టిప్ ఏంటి అంటే నేను చెప్పాలనుకుంటుంది, మీకు ఆ 1 hour చదివినప్పుడు, లాంగ్ టైమ్గా 2 hours చదివినప్పుడు మీరు కాన్సన్ట్రేటెడ్గా ఉండాలి అంటే మీకు నిద్ర వస్తుంది కదా. మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అదే నిద్రే వస్తుంది కదా, పడుకోండి. అలానే ఎక్కువసేపు కాదు, పవర్ న్యాప్ అంటారు. పవర్ న్యాప్ వల్ల అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. మీరు యూట్యూబ్లో చూసుకోవచ్చు, ఎన్నో వీడియోస్లో ఎంతోమంది మోటివేషనల్ స్పీకర్స్ కానీ ఎడ్యుకేషన్ రిలేటెడ్గా చదివే వాళ్ళు కానీ చెప్తారు. ఓకే,
పవర్ నాప్ అనేది ఒక 10 మినిట్స్ తీసుకోండి. ఇప్పుడు మీరు 1 అవర్ చదువుతున్నారనుకోండి, హాఫ్ అన్ అవర్ చదివిన తర్వాత నిద్ర వస్తుందనుకోండి, దాన్ని ఆపకూడదమ్మా. ఆపితే మీరు ఎప్పటికీ ఇంక చదవలేరు. తర్వాత కూడా నెక్స్ట్ స్కెడ్యూల్స్‌లో కూడా మీకు చదవాలని ఇంట్రెస్ట్ రాదు. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక 10 మినిట్స్ పడుకోండి. ఎవరొద్దన్నారు? ఎవరు కొట్టేస్తారు మిమ్మల్ని? 10 మినిట్స్ కూడా అలారం పెట్టి సెట్ చేసుకొని పవర్ నాప్ అంటారు. అక్కడే డెస్క్ పైన పడుకోవడమో, బెడ్ మీద వెళ్ళి పడుకోవడమో, పడుకొనొచ్చి రిమైనింగ్ హాఫ్ అన్ అవరో, 1 అవరో మీ అంత క్యాపబిలిటీ బట్టి మీరు ప్రిపేర్ అయిపోండి. చదివేయండి. 10 మినిట్స్ మాత్రం పవర్ నాప్ ఏసేయండి. ఓకే. ఎటువంటి డీవియేషన్స్ లేకుండా. ప్లీజ్ మొబైల్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. ప్రతీదీ మళ్ళీ చెప్పక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎంతసేపు చదవాలి? ఎలా చదవాలి? పవర్ నాప్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? ఎలా రివిజన్ చేయాలి? అన్నీ చెప్పేసాను కదా నేను. రన్నింగ్ నర్స్ కోసం కూడా చెప్పేసాను కదా. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఎక్కడి నుంచి చదవాలి? ఇదే కదా మెయిను. ఎక్కడి నుంచి చదవాలి? ఏం చదవాలి? చదివినప్పుడు మోర్ ప్రాక్టీస్ అవసరం. ఈ 4 అవర్స్ అనేది నేను ఏదైతే మీకు చదవమంటున్నానో పర్ డే 100 అవర్స్, 100 డేస్. ఈ 4 అవర్స్‌లో కూడా మీరేంటి అంటే, ఫర్ సపోజ్ మీరు కెమిస్ట్రీ తీశారనుకోండి. కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ ఒక 2 అవర్స్ చదువుతారు. రిమైనింగ్ 2 అవర్స్ చదవకూడదు ఇంకా. ప్రాక్టీస్ చేయాలి. ఏం ప్రాక్టీస్ చేస్తారు? ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ బిట్స్. ఆ బిట్స్ అనేవి ఒక బుక్ ఉంటుంది. ఎంపీసీ రిలేటెడ్‌గా ప్రీవియస్ ఇయర్ కాదు, కాన్సెప్ట్స్ రిలేటెడ్‌గా బిట్స్ ఉంటాయి. నంబర్ ఆఫ్ బిట్స్. ఈసెట్ ఎడిషన్స్ ఉంటాయి. ఫాల్కన్‌లో ఉన్నాయి. డిఫరెంట్ మీకు ఎడిషన్స్ మీకు వెళ్ళి మీరు లైక్ బుక్ స్టోర్స్‌లో అడగొచ్చు మీరు. ఈసెట్ లేటెస్ట్ ఎడిషన్ యొక్క మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బిట్స్ బుక్ ఏమైనా ఉన్నది అంటే వాళ్ళు ఇస్తారు. లేదా నేనే ఏమైనా ఎతికి పెట్టడానికి ట్రై చేస్తా. ఏమైనా అమెజాన్‌లో గానీ ఇంకెక్కడైనా ఉన్నాయేమో వెతికి పెట్టడానికి. వీడియో అయినా 2, 3 డేస్‌కి మీరు మళ్ళీ వచ్చి విజిట్ చేయండి. ఒకసారి నేను ట్రై చేస్తా. ఓకే. ఏపీకి రిలేటెడ్ ఏపీ, టీజీకి రిలేటెడ్ టీజీ నేను ట్రై చేస్తా. బుక్స్ తీసుకొని 2 గంటలు చదివితే 2 గంటలు బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. బిట్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు చదివింది నిజంగా ఇక్కడ ఉన్నాయా? లేదా ఇంకేమైనా ఉన్నాయా? అనేది తెలుస్తుంది. అండ్ దెన్ ఇంకా మీకు కొత్త కాన్సెప్ట్స్, కొత్త ఐడియాస్ అనేవి రీబిల్ట్ అవుతాయి. చదివినవి గుర్తొస్తాయి. ఓకే. అయి చాలా పర్ఫెక్ట్. ఓకే. 2 అవర్స్ చదివితే 2 అవర్స్ బిట్స్ ప్రాక్టీస్. బిట్స్ ప్రాక్టీస్‌లో కూడా కాన్సెప్ట్స్ రిలేటెడ్ బిట్స్ అండ్ 2015 నుండి 2025 వరకు, నెక్స్ట్ 26 వాళ్ళైతే 26 వరకు 10 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ నుంచి మీరు చదివిన రిలేటెడ్ కాన్సెప్ట్ నుండి ఏమైనా బిట్స్ ఉంటే అవి కూడా ప్రిపేర్ అవుతారు. అన్నీ ఒకేసారి కాదు. కెమిస్ట్రీ పేపర్స్ అన్నీ ఒకేసారి సాల్వ్ చేసేకండి. కెమిస్ట్రీ మీరే కాన్సెప్ట్ చదివారో లాస్ట్ 10 ఇయర్స్‌లో మీరు చదివిన కాన్సెప్ట్ రిలేటెడ్‌గా ఏమైనా బిట్స్ ఉంటే ఆ బిట్స్ సాల్వ్ చేస్తారు. అన్నీ ఒకసారి చేసేస్తే మళ్ళీ మర్చిపోతారు. అర్థమైందా? అలా చూసుకోండి. ఓకే. ఇది పర్ఫెక్ట్ స్ట్రాటజీ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర ఉండేటట్టు చూసుకోండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ దెన్ కోర్ బుక్స్. అండ్ తర్వాత ఎలాంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ అనేవి ఆన్లైన్‌లో ఉంటాయి. వెబ్‌సైట్స్‌లో డిఫరెంట్ వెబ్‌సైట్స్‌లో అవి వెతుక్కోండి. లేదు అనుకున్నట్టయితే నేను చెప్పిన బుక్స్ ఏవైతే కొనుక్కోమని చెప్పాను కదా బయట నుండి, వాటిలో కూడా ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ మినిమమ్ 10 ఇయర్స్ అయితే ఉంటాయి. ఓకే. దిస్ ఈజ్ పర్ఫెక్ట్ టిప్. అర్థమైందా? ఎలా చదవాలో స్ట్రాటజీ చెప్పాను. ఎంతసేపు చదవాలో చెప్పాను. ఎక్కడి నుంచి చదవాలో చెప్పాను. అండ్ దెన్ ఎలా డివిజన్ చేసుకోవాలి, ఎలా రివిజన్ చేసుకోవాలో చెప్పాను. ఇంతకన్నా చెప్పలేను. ఓకే. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని ఈసెట్ వీడియోస్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నాను. టిల్ ఎండ్ చూసుకున్నట్టయితే, మీరు చూసారు అనుకున్నట్టయితే, ఎవరైతే చూసారో కిందన టిల్ ఎండ్ వరకు వాచ్ చేశామని, సూపర్ వీడియో అన్నయ్య, థాంక్స్ అన్నయ్య, ఏదో ఒకటి ఒక కమెంట్ అనేది సపోర్టివ్‌గా ఇస్తే నేను మరికొన్ని వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఎవరైనా టెస్ట్ సిరీస్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏదో నా డబ్బుల కోసమనే కాదు. తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. మనీ లేదనుకున్న వాళ్ళు సఫర్ ఏం అవ్వక్కర్లేదు. హ్యాపీగా మీరు ఎక్కడి నుంచైనా చదువుకోవచ్చు. ఓకే. దట్స్ నాట్ అన్ ఇష్యూ. ఓకే. అన్ని డబ్బులతోనే కొనుక్కొని వస్తాయని ఏం కాదు. మీరు ఫ్రీగా కూడా చదువుకోవచ్చు. బట్ తీసుకున్న వాళ్ళకి కంటిన్యూస్ మోటివేషన్ అనేది ఉంటుంది ఫ్రమ్ మై సైడ్. టెలిగ్రామ్ ఛానల్‌లో ఉంటారు కాబట్టి ప్రతి ఎగ్జామ్ రిలేటెడ్‌గా నేను వాళ్ళకి ఏ సిలబస్ చదవాలి, ఓకే, రిజల్ట్స్ ఇవ్వడం, టాప్ 10లో ఉన్న వాళ్ళకి చెప్పడం, అదొక మోటివేషన్‌లా ఉంటుంది. టోటల్‌గా 40 ఎగ్జామ్స్ అలా రాస్తారు మీరు. ఓకే. దట్స్ ఫ్రమ్ మై ఎండ్. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. ఈసెట్‌ని బాగా రాయండి, క్రాక్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్.